రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నేను మీ తేజ. కాకినాడ ఏహి నూకరాజు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా రాజమండ్రి బ్రిడ్జ్ దగ్గర నుంచి దూకేసి ఆత్మహత్య ప్రయత్నం చేసుకుని వారు చనిపోయిన విషయం అందరికీ తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు రాష్ట్రాల వ్యాప్తంగా ఈ కేసు చాలా సంచలనం రేపింది. ఎందుకంటే సాదిక్ ఖాన్ అనే ఒక వ్యక్తి వాళ్ళ కుటుంబంలోకి రావటం, దాని తర్వాత అతని వల్ల వీళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కోవటం, చివరికి అతని వల్లే ప్రాణాలు పోయాయంటూ కూడా చాలా మంది చెప్తా ఉన్నారు. ఆరోపణలు కూడా వస్తా ఉన్నాయి. అలాగే రీసెంట్ గా ఈ కేసులో సౌజన్య, ఎవరైతే సౌజన్య ద్వారా సాదిక్ ఖాన్ వాళ్ళ కుటుంబంలోకి ఎంటర్ అయ్యాడో, సౌజన్య సాదిక్ ఖాన్ గురించి ఒక లేఖ రాసింది. అది ఒక స్కూటర్ డిక్కీలో దొరికింది. ఆ లెటర్ ద్వారా కూడా చాలా వైరల్ అవుతుంది. సో మొత్తానికి ఇప్పుడు సాదిక్ ఖాన్ అయితే పోలీసులకి దొరికాడు, రిమాండ్ ఖైదీగా ఉన్నాడు, కాకినాడ సబ్ జైల్లో ఉన్నాడు. అయితే సాదిక్ ఖాన్ పైన గత కొన్ని రోజుల నుంచి చూస్తుంటే చాలా ఆరోపణలు వస్తున్నాయి మతానికి సంబంధించి. అలాగే ప్రముఖ రాజకీయ నాయకుడు కూడా ఉగ్రవాద సంస్థలతో కూడా లింకులు ఏమైనా ఉన్నాయా అనే రకంగా అతని పైన మాట్లాడుతూ ఉన్నారు. కానీ సాదిక్ ఖాన్ యొక్క తల్లి అలాగే సోదరి వాళ్ళు మాత్రం సాదిక్ ఖాన్ అలాంటి వాడు కాదు, అతను ఒక ట్రైన్ షూటర్, సో అతని పైన కావాలని ఆరోపణలు చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఇష్టపూర్వకంగానే సాదిక్ ఖాన్ తో ఉన్నారు, కానీ కావాలని ఇప్పుడు ఇలా చేస్తున్నారు అంటూ కూడా మాట్లాడారు. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవడానికి మనతో పాటు ప్రస్తుతం లైవ్ లో జోహర్ ఆలీ గారు ఉన్నారు, సాదిక్ ఖాన్ వైపు అడ్వకేట్. సో ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్కారం. రైట్. సో ఈ వీళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా ఆత్మహత్య చేసుకున్న తర్వాత సాదిక్ ఖాన్ పేరు బయటకు రావటం, దాని తర్వాత అతని పైన చాలా ఆరోపణలు రావటం, ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఇది చాలా సంచలనం అయిపోయింది. అసలు ఏంటి, ఏం జరుగుతుంది, ఎంతవరకు వచ్చింది ఈ కేసుకి సంబంధించిన? ఇవన్నీ కూడా ఆరోపణలు అండి. ఆరోపణలు రావడం సహజం. ఈనాటి సమాజంలో పెరిగిపోతున్న నేర ప్రవృత్తి సందర్భంగా అనేక రకాల కేసులు మనం చూస్తున్నాం. అనేక రకాల నేరాలు జరుగుతున్నాయి సమాజంలో. అలాగే ఇది కూడా ఒక నేరం కావచ్చు. ఈ నేరం మీద ఆరోపణలు అందరూ అనుకుంటున్నారు, అందరూ చెప్పుకుంటున్నారు, అందరూ చెప్తున్నారు అని ఆ నేరానికి కావాలని చాలా ఎక్కువ సెన్సిటివ్ చేసేసి దీన్ని హైప్ ఇస్తూ ముందుకు వెళ్తున్నారు తప్ప ఇది ఈ ఆరోపణలే గానీ అన్ని కూడా నిరూపణ అవ్వలేదు. ఇంకా పోలీసు వారు స్వతంత్రంగా విచారణ జరపాల్సింది ఉంది. వారు స్వతంత్రంగా వారు తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఆ ఉత్తరాలు నిజమా కాదా, అందులో నిజానిజాలు ఏమిటి అన్నది నిర్ధారణ కాలేదు. అవన్నీ తెలియాలి. ఇప్పుడు 5 పేజీల ఉత్తరం ఉందని చెప్పి రాజకీయ నాయకులు ప్రచారాలు చేసి రకరకాలుగా మాట్లాడడం అన్నది సరి అయినది కాదు. ఎందుకంటే ఇది ప్రిలిమినరీ స్టేజ్ లో, ప్రీ మెచ్యూర్ స్టేజ్ లో ఒక ఇన్వెస్టిగేషన్ ఉండగా దాని మీద కామెంట్లు చేసి తద్వారా వాటి మీద ప్రభావం చూపే పరిస్థితులకి సమాజం రాకూడదు. ఎందుకంటే అందులో నిజానిజాలు ఆరోపణలు ఉన్నంత మాత్రాన అవి నిజమా కాదా అన్నది రేపటి రోజున చట్టం ద్వారా బయటపడతాయి, తెలుస్తాయి. ఆరోపణలు ఉండొచ్చు, అందరూ అనుకుంటున్నారు, అందరూ చెప్తున్నారు. కేవలం ఏంటంటే ఎవరైతే ఇందులో ఆరోపణలకు గురి అవుతున్న వ్యక్తి కేవలం ఒక ముస్లిం అవ్వడం వల్ల దీనికి ఒక మతం రంగు పూసి దీన్ని మరింత ఎక్కువగా దీన్ని భూతత్వంలో పెట్టి సమాజంలో తీసుకువెళ్తున్నారు. అది చాలా విచారకరమైనటువంటి విషయం. ప్రస్తుతం ఆయన అరెస్ట్ రిమాండ్ లో ఉన్నాడు. రిమాండ్ ద్వారా అతన్ని పోలీసు వారు కస్టడీ కావాలని అడుగుతున్నారు. కోర్టు వారు కస్టడీ ఇస్తే విచారణ మరింత వేగంగా వాడు విచారణ జరుపుకుంటారు. ఆ విచారణ స్వతంత్రంగా జరుపుకోవాలి. అందులో ఆ విచారణకు ప్రభావం కలిగించే విధంగా సమాజంలో మనం ఏ మీడియా గాని, రాజకీయ నాయకులు గాని ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడి ప్రభావం చూపేలాగా చేయకూడదు. ఎందుకంటే అది సమగ్రంగా స్వతంత్రంగా పోలీసు వారు విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. నిజానిజాలు బయటికి రావాలి. ఆరోపణలు చాలా రకాలుగా వస్తున్నాయి, ఆరోపణలు వస్తాయి. అందులో నిజాలేంటో అబద్ధాలేంటో మనకి రావాలి. కేవలం ఇవన్నీ ఏంటంటే ఆ ఉత్తరాలు అవన్నీ బేస్ చేసి వీళ్ళందరూ చెప్పేస్తే అందులో ఎంతవరకు నిజం ఉన్నది, ఆ ఉత్తరాలు అసలు నిజమా కాదా మనకి తెలియదు కదా. అవన్నీ విచారణలో బయటికి రావాలి. ఆ ఉత్తరం కూడా ఆమె చేతితో రాసిన లేఖ కాదు, టైప్ చేసిందంటూ కూడా చెప్తున్నారు. అదే అందులో చాలా అనుమానాస్పదమైనటువంటి సస్పీషియస్ సర్కమ్స్టాన్సెస్ లో ఆ ఉత్తరాలు వచ్చినాయి. ఆ ఉత్తరాలు అలా రావడం
ఆ సూసైడ్ నోట్ అంటే 5 పేజీలు ఉత్తరం రాయడం, అవన్నీ కూడా అన్ని అనుమానాలు వచ్చే అవకాశం ఉంది. అవన్నీ కూడా రాబోయే కాలంలో వాళ్ళ విచారణ ద్వారా కానీ కోర్టులో ఆ నిగ్గు బయట, అది నిజానిజాలు బయటకు వస్తాయి. అంతేగా దాన్ని జరిగిపోయినట్టు చేసినట్టు అన్ని విధాలుగా మనం ఆరోపణల్ని బేస్ చేసుకుని నేరం జరిగిపోయినట్టుగా మనం సమాజంలో ప్రచారం చేయకూడదు. ఓకే, నిజం చెప్పాలంటే సాదిక్ ఖాన్ అనే వ్యక్తిని ఇప్పుడు ఒక దోషిగానే చూస్తున్నారు బయట. ఇతనే ఏదో చేశాడు, ఎందుకంటే ఒక పక్క భాస్కర్ రెడ్డి, ఎవరైతే జగదీశ్వర్ రెడ్డి వాళ్ళ ఫాదర్ ఉన్నారో ఆయన కూడా ఇతని గురించి మాట్లాడుతున్న పరిస్థితి కదా. ఇతనేమంటున్నాడంటే ఇతను డైరెక్ట్ గా చంపేస్తాడంటూ కూడా చెప్తా ఉన్నాడు. అది ఎంతవరకు నిజం అన్నది ఆయన ఏఐజీ హాస్పిటల్లో, ఆ ఏఐజీ హాస్పిటల్ గచ్చిబౌలిలో ఒక చాలా పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లో 1-2 నెలల్లో ఆసుపత్రిలో ఉండి వాళ్ళ అబ్బాయి చనిపోవడం జరిగిందన్న విషయాలు, అంటే ఇంకా నాకు కూడా పూర్తిగా ఆ కేసు పూర్తిగా నేను కూడా స్టడీ చేయలేదు. నాకు తెలిసిన బట్టి అతను ఆసుపత్రిలో ఉండి చనిపోవడం జరిగింది. 2 నెలల పాటు అంత పెద్ద ఆసుపత్రిలో ఉంటే అక్కడ అతని మీద ఆ విష ప్రయోగాలు జరపడం, ఇంజక్షన్లు ఇవ్వడం, చంపేయడం, ఇవన్నీ కూడా మనకి ఎంతవరకు నమ్మశక్యంగా ఉన్నాయి? వాళ్ళు ఆరోపణలు చేసే ఈజీగా, అప్పుడు ఎందుకు రిపోర్ట్లు ఇవ్వలేదు, ఎందుకు జరగలేదు, ఇవన్నీ కూడా అనుమానం. అంతేకాకుండా వాటి మీద చనిపోయిన వ్యక్తి మీద ఎన్ని అప్పులు ఉన్నాయి, ఉన్నాయి, ఈ వివరాలన్నీ కూడా పోలీసు వారు విచారణలో బయటికి రావాలి. ఏంటంటే కోర్టుల మీద 11 కోట్లు 10 కోట్లు ఆ అప్పులు ఉన్నట్టు, అప్పుల వాళ్ళందరూ వచ్చి నూకరాజు గారి మీద ఒత్తిడి చేస్తున్నట్లు, ఇలా కూడా ప్రచారాలు విషయాలు వస్తున్నాయి. అందులో మరి నిజానిజాలన్నీ వాళ్ళు తెలుసుకోవాలి. కేవలం సాదిక్ ఖాన్ ని టార్గెట్ చేసి, ముస్లిం అని టార్గెట్ చేసి, దాన్ని లవ్ జిహాద్ అని అవన్నీ చెప్పి ఈ రకంగా ముందుకు వెళ్ళిపోవడం కాకుండా నిజానిజాలన్నీ కూడా పూర్తిగా సమగ్ర విచారణ, స్వతంత్ర విచారణ జరిపి వాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళు ఈ ప్రభావానికి లోనై విచారణలు జరపకూడదు. ఏంటంటే ఆ నలుగురు చెప్తున్న మాటలను బట్టి మనం వెళ్ళడానికి వీల్లేదు. కోర్టులో విచారణ జరుగుతుంది, ఈ కోర్టులో నిజాలు నిగ్గు తేలుతాయి భవిష్యత్తులో. ఒక పక్క సాదిక్ ఖాన్ వాళ్ళ తల్లి అలాగే సోదరి వాళ్ళు కూడా రీసెంట్ గా ప్రముఖ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ, సో వారు కూడా కొన్ని విషయాలు చెప్తున్నారు. అదేంటంటే సాదిక్ ఖాన్ వాళ్ళతో బాగానే ఉండేవాడు, వాళ్ళ ఫ్యామిలీతో బాగానే ఉండేవాడు, ఆ అమ్మాయి కూడా మా ఇంటికి వచ్చింది, ఇలాంటి విషయాలు కూడా చెప్తున్నారంటే వాళ్ళిద్దరి మధ్య ఏదైనా రిలేషన్ కొనసాగిందా? జగదీశ్వర్ రెడ్డి ఉన్నప్పుడు కూడా కొనసాగిందా, లేకపోతే అతను చనిపోయిన తర్వాత వాళ్ళు ఫ్రెండ్స్ గా కలిసారా ఏంటి? దీని గురించి మీరు ఎలాంటి విషయాలు తెలుసుకున్నారు? ఈ విషయాల మీద మనం ఇప్పుడు చర్చించుకోవడం కూడా కరెక్ట్ కాదు. నేను ఒక అడ్వకేట్ గా నేను కూడా చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే అది సబ్జుడిస్, ఆల్రెడీ కోర్టు పరిధిలో, చట్టం పరిధిలో ఉన్న ఒక కేసు. ముగ్గురు మరణాలకి కారణంగా ఉన్నటువంటి ఒక కేసు గురించి విచారణ కోర్టు పరిధిలో ఉన్న తర్వాత దాని గురించి మనం చర్చించుకోవడం, అన్ని కోణాలు, ఈ కోణం ఆ కోణం, వీళ్ళు చెప్పే కోణం వీళ్ళకు ఉంటుంది, వాళ్ళు చెప్పే కోణం వాళ్ళకు ఉంటుంది, ఇవన్నిటి కూడా ఇప్పుడు మనం చర్చించుకుని మన చర్చలు దేనికి దారితీస్తాయంటే స్వతంత్రంగా చేసే విచారణకి మీద ప్రభావం చూపుతాయి. అది జరగకూడదు, అది తప్పది. ఎవరైనా సరే, మీడియా వాళ్ళు అయినా సరే, రాజకీయ నాయకులైనా కానీ ఆలోచించాల్సింది ఏంటంటే ఈ చర్చలు, ఈ విషయాలు, ఈ ఊహలు, ఇవన్నీ కూడా స్వతంత్రమైన విచారణకు ప్రభావం చూపుతాయి, విచారణ మీద. అలాంటివి జరగకూడదు. కాబట్టి నేను కూడా చెప్పేది ఏంటంటే ఇది సబ్జుడిస్ మ్యాటర్ కాబట్టి నేను న్యాయవాదిగా నేను చెప్పే మా ప్రొఫెషనల్ ఎథిక్స్ ప్రకారం మేము కూడా వాటికి లోబడే మేము మాట్లాడాలి. కోర్టులో ఉన్న కోర్టు పరిధిలో ఉన్న విషయాల మీద నేను ఏ కోణం విషయంలో కూడా నేను మాట్లాడడం కరెక్ట్ కాదు. దీని మీద ప్రచారం జరగడం కూడా కరెక్ట్. అది నా ఉద్దేశం. సార్, ఈ కేసుకి సంబంధించి రోజు రోజుకి చాలా మీరు చెప్తున్నట్టు చాలా మంది అనాలిసిస్ చేస్తా ఉన్నారు. అండ్ అందరి దగ్గర నుంచి కూడా ఒకటే ప్రశ్న, సాదిక్ ఖాన్ అనే వ్యక్తి తప్పు లేకపోతే ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఎందుకు పారిపోయాడు? పోలీసులకి రీసెంట్ గా అతను చిక్కాడు, అసలు పారిపోవడానికి కారణం ఏంటి? ఏదో తప్పు చేస్తేనే కదా పారిపోతాడు? ఇలాంటి ఒక ప్రశ్న కూడా చాలా మంది అడుగుతున్నారు. సో దీనికి మీరు ఏం చెప్తారు? అవన్నీ కూడా ఇప్పుడు ఈ స్థాయిలో మనం చెప్పేవి, ఇప్పుడు ఎవడు భయపడి పారిపోయాడో, కావాలని పారిపోయాడో, అతని ఉద్దేశం ఏంటో అవన్నీ మనం ఇప్పుడు చెప్పలేము.
అర్థమైందండి. మనం చూసుకునే పరిస్థితి కాదు. అతని మీద ఏం జరిగిందో, అక్కడ ఏం సంఘటనలు జరిగాయో, వాళ్ళు ఆత్మహత్యకి పురుగొల్పిన కారణాలేంటో, నిజానిజాలేంటో అన్నది విచారణలో బయటికి రావాలి. అతను పారిపోయాడా, ఏం జరిగింది కూడా మనకు తెలియదు. కాకపోతే అతను ఎక్కడో అరెస్ట్ చేసి తీసుకురావడం అన్నది యథార్థం. ఒక్కటైతే యథార్థం కనపడుతుంది ఏంటంటే, రెండు కోణాలు ఆలోచిస్తే ఆ సాదిక్ ఖాన్ కి ఆ చనిపోయిన ఆమెకు ఇద్దరి మధ్యన లివింగ్ రిలేషన్షిప్ ఉన్నట్టుగా మాత్రం బయటకు వస్తుంది. అది మాత్రం ఎన్ని రెండు వైపులా వింటే మనకు కనబడేది అది. ఏదెలాగైనా నేను చెప్పేది అంటే, నేను న్యాయవాదిగా కోర్టు సబ్జుడిస్ అయి ఉన్న మాట కాబట్టి దీని మీద మనం ఎక్కువగా చర్చించడం సరికాదు. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. దీన్ని మనం ప్రచారం చేయడం కరెక్ట్ కాదు. ఓకే, ఏం సార్ ఇంకా ఈ కేసుకి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎందుకంటే సాదిక్ ఖాన్ అనే వ్యక్తి చాలా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఒక రాజకీయ నాయకుడే టెర్రరిస్ట్ లింక్స్ ఏమైనా ఉన్నాయని చూడాలి, ఇన్వెస్టిగేషన్ లో కనుక్కోవాలి ఖచ్చితంగా అంటూ కూడా అతను మాట్లాడాడు. ఇవి వాళ్ళు రాజకీయ నాయకులు, వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏమైనా మాట్లాడగలరు, మాట్లాడతారు. దానికి ఏముందండి? పెహల్గాం లో చేసిన కేసు, పెహల్గాం యొక్క ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో 9 మందో 10 మందో వచ్చి కాకినాడలో దాక్కున్నారట. కాకినాడలో కూడా ఇంత ఆ స్థాయి వరకు ఆరోపణలు చేస్తున్నారు. అది నిజమో అబద్ధమో ఎంతవరకు ఉంటుందో మనకి తెలుసు. అర్థమైందండి. ఇక్కడ కావాలని రాజకీయ లబ్ధి కోసం ఎవరికి వాళ్ళు మైలేజీలు పెంచుకోవడానికి, అలాగే మీడియా వాళ్ళు టీఆర్ రేట్లు పెంచుకోవడానికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళకి కావలసిన విధంగా ప్రచారాలు చేసుకుంటున్నారు. అంతే తప్ప అందులో నిజానిజాలు రేపు పొద్దున్న ఖచ్చితంగా చట్టం బయటికి తీసుకొస్తుంది. ఆ దేవుడికే తెలియాలి అవన్నీ నిజానిజాలండి. సరే, ఈ కేసు ఇప్పుడు ఈ కేసు పురోహితి గురించి అడిగారు. అది చెప్తాను ఏంటంటే, ప్రస్తుతం పోలీసు కస్టడీ పిటిషన్ పోలీసు వారు వేశారు, కస్టడీ కావాలని. దాని మీద ఆర్గ్యుమెంట్లు అయ్యాయి. అయితే ఫర్దర్ ఆర్గ్యుమెంట్స్ కోసం కోర్టు వారు 2/9కి వాయిదా వేశారు. అది ఫర్దర్ ఆర్గ్యుమెంట్స్ కోసం. అది కస్టడీ కావాలి, 7 రోజులు విచారణ కోసం మాకు ఇవ్వాలని అడిగారు. ఏది అయినా, ఏ కస్టడీ అయినా సరే సుప్రీంకోర్టు, హైకోర్టులు, వివిధ కోర్టులు ఇచ్చినటువంటి తీర్పులకు అనుసరించి చట్ట పరిధిలో అది ఎలా చేయాలి, ఎలా ఆర్డర్ ఇవ్వాలనేది కోర్టు నిర్ణయించాలి. అది ప్రస్తుతం ఆర్గ్యుమెంట్స్ మాత్రం అయితే ఫర్దర్ ఆర్గ్యుమెంట్స్ కి 2/9కి వాయిదా వేశారు. అది జరిగింది. అది ఆ కేసు పురోగతి. సార్, మీరు సాదిక్ ఖాన్ తో మాట్లాడారా, కలిసారా అతన్ని? నేను మాట్లాడాను. అతనితో మాట్లాడిన విషయాలు అవన్నీ కూడా దాన్ని బట్టే నేను కేసు టేకప్ చేయడానికి కారణం కూడా అతన్ని మాట్లాడిన తర్వాతే తీసుకోగలిగాను. ఎందుకంటే అందులో విషయాల మీద నాకున్న అవగాహన బట్టి నేను కేసు తీసుకోగలిగాను. ఎందుకంటే అతనితో మాట్లాడి. సో అంటే తీసుకునే ముందు ఆలోచించారంటే చాలా ఆరోపణలు వచ్చే అతని పైన, మీరు ఇప్పటివరకు మనం డిస్కస్ చేసాం, తర్వాత మీకు ఇబ్బంది అవుతుందా అనే దాని గురించి కూడా. అలా కదా, ఆరోపణలు లేకుండా ముద్దాయిలు ఎవరు కూడా మా దగ్గరికి రారు కదా. అందరూ ఆరోపణలతోటే వస్తారు. మర్డర్ కేసుల్లో వస్తారు, అటెంప్ట్ మర్డర్ కేసుల్లో వస్తారు, రేప్ కేసుల్లో వస్తారు. అందరూ ఆరోపణలతోటే వస్తారు. అంత మాత్రం చేత ఆరోపణలతో ఉన్నాడని చెప్పి నేను కేసు చేయను అని అనడానికి లేదు కదా. అందులో పూర్వపరాలు ఏంటి, చర్చ ఏంటి, మనం దీంట్లో నిజానిజాలు ఏంటి అన్నది ఆలోచించి కేసు టేకప్ చేసే ఒక అడ్వకేట్ గా నా వృత్తి ధర్మం ప్రకారం నేను చేయాల్సింది నేను చేయాలి. ఆ తర్వాత చట్టం తన పని తను చేసుకుంటాను. ఎలా నిరపరాధి అని వదిలేయాలా అనేది కోర్టు. సార్, ఒక విషయం చెప్పండి, అంటే సాదిక్ ఖాన్ వాళ్ళ మరణానికి కారణం కాదా అనేది ఇప్పుడు మీరే చెప్తున్నారు, కోర్టులో తేలుతుంది అనేది. అయితే ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి ఎందుకు చనిపోయాడు అనేది కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది బహుశా, నాకు తెలిసి. ఇప్పుడు 7 రోజులు కస్టడీకి తీసుకుంటుంది, దీని గురించి అనుకుంటా కదా. ఓకే. సో సాదిక్ ఖాన్, సౌజన్య వాళ్ళిద్దరు ప్రేమించుకున్నారా? అవి మనం ఇప్పుడు ఈ స్థాయిలో మనం చర్చించకూడదండి, మనం మాట్లాడుకోకూడదు. ఆ విషయాల మీద విచారణలో ఉన్న కేసు కాబట్టి మనం దాని మీద ఇంతకు మించి మీరు వివరాలు ఆ కేసు గురించి చూచాయిగా మీరు అడిగినవి నేను చెప్పగలిగాను. అంతకు మించి డీప్ గా మనం వెళ్ళకూడదు. దానివల్ల నా డిఫెన్స్ కి నష్టం వస్తుంది, వాళ్ళ ప్రాసిక్యూషన్ కూడా నష్టం జరుగుతుంది. అది జరగకూడదు. రైట్. ఓకే సార్, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.